ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే మాగాణి రైతులను చేదు అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అధిక వర్షాలకు మాగాణి పొలాల్లో చెల్లిన వరి విత్తనాలు భారీ వర్షాలకు ఎందుకు పనికి రాకుండా పోయాయి. పెట్టుబడిగా పెట్టిన వేలాది రూపాయలను రైతులు నష్టపోయారు. రాష్ట్రంలో కొద్ది రోజులుగా అధిక వర్షాలు మాగాణి రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. పల్లపు ప్రాంతాల్లోని మాగాణి వరి చేలు వర్షాల కారణంగా నీట మునిగాయి. వెదజల్లిన చేలల్లో వర్షపు నీటి ముంపుతో వరి మొలకలు కుళ్లిపోయాయి. రైతులు పడిన కష్టం, ఖర్చు చేసిన డబ్బులు నీటిపాలయ్యాయి. మరమ్మతులకు నోచుకోని డ్రైన్లతో సమస్య మరింత జటిలమైంది. రైతులను నష్టాలు పాల్చేసింది. ఖరీఫ్ సీజన్లో అనుకూల పరిస్థితుల కారణంగా కృష్ణా పశ్చిమ డెల్టాలో అధిక శాతం రైతులు జీరో టిల్లేటి సాగు విధానానికి మళ్లిన విషయం తెలిసిందే. వరి నారుమళ్లు పోసి నారు చేతికొచ్చాక నాట్లు వేసే పద్ధతికి చాలా మంది రైతులు స్వస్తి పలికారు. వరి విత్తనాలను దుక్కిలో వెదజల్లుతున్నారు. ఈ విధానంతో రైతులకు ఖర్చులు కలిసొస్తున్నాయి. దిగుబడులు బాగానే వస్తూ ఉండటంతో వెదజల్లేందుకే ఎక్కువ మంది రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ లో ఇప్పటికే 39,425 ఎకరాల్లో వరి విత్తనాలను వెదజల్లారు. కొద్ది రోజుల పాటు కురిసిన వర్షాల కారణంగా పల్లపు ప్రాంతాల్లోని వరి చేలు నీటి ముంపుకు గురయ్యాయి. రోజుల తరబడి నీరు నిలిచిన చేలల్లో చల్లిన విత్తనాలు ఎందుకు పనికి రాకుండా పోయాయి. తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ లో తెనాలి మండలంలో 1,225 ఎకరాలు, కొల్లిపర మండలంలో 100 ఎకరాలు, దుగ్గిరాల మండలంలో 750 ఎకరాల్లో అంటే మొత్తం 2,225 ఎకరాల్లో వరి చేలల్లో రైతులు నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ తెనాలి ఏడీఏ ఉషారాణి చెప్పారు. దీంతో విత్తనాల ధరతో సహా రైతులు ఒక్కో ఎకరాకు దాదాపు 8,000 రూపాయలు వరకు నష్టపోయారు. 2 సార్లు దుక్కుకి 1,400 రూపాయలు, వెదజల్లిన 20 కిలోల విత్తనాలకు 1,200 రూపాయలు, గట్లు శుభ్రం చేసే మందు కూలీకి 1,400 రూపాయలు, రోటోవేటర్ కు 1,400, గడ్డి మందు 1,000 రూపాయలు, విత్తనాలు వెదజల్లినందుకు 1,500 రూపాయలు, వెదజల్లాక మొలకొచ్చిన చేలల్లో కలుపు నివారణకు 800 రూపాయలను ఖర్చు చేశారు. వీరిలో ఎక్కువ మంది కౌలు రైతులే అన్నది సుస్పష్టం. గత ఏడాది ఖరీఫ్, రబీలో సాగు చేసిన పంటలకు ధరలు బాగుండటంతో ఈసారి కౌలు ధరలు పెరిగాయి. ఎకరాకు నగదు కౌలు 20 నుంచి 25 వేలు కాగా ధాన్యం కౌలు 20 నుంచి 22 బస్తాల మధ్య ఒప్పందాలు జరిగాయి. ఏటా వేసవి సీజన్లో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ O&M పనుల పేరుతో పంట కాలువలు, మురుగు కాలువలు మరమ్మతులు చేపడుతూ ఉండటం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలు అనంతరం ఫలితాలు, కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో ఈసారి జాప్యం చోటు చేసుకుంది. చేలకు సాగునీటిని సరఫరా చేసే పంట కాలువలతో పాటు వర్షపు నీటిని త్వరితగతిని బయటకు పంపే మురుగు కాలువలు కీలకం. ఆయా కాలువలన్నీ తూటాకు, గుర్రపు డెక్కతో అల్లుకుపోయాయి. ఖరీఫ్ వ్యవసాయ పనులు ఆరంభమైన తర్వాత కూడా ఇరిగేషన్, డ్రైనేజ్ శాఖలు మీనమేషాలు లెక్కిస్తూ టెండర్ల ఖరారుతోనే కాలయాపన చేశాయి. ఫలితంగా ముంపు చేలల్లోని నీరు రోజుల తరబడి అక్కడే తిష్ట వేసుకుని ఉంది. రైతుల నష్టానికి ఇదొక కారణమని చెప్తున్నారు. ఈ పరిణామం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం చేలల్లోని వర్షపు నీరు బయటకు పోయేందుకు ఎన్ని రోజులు పడుతుందో అర్థం కాని పరిస్థితి. రెండోసారి వెదచల్లేందుకు విత్తనాలు దొరికేది లేనిది అగమ్య గోచరంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి నష్టపోయిన ప్రతి ఎకరానికి ఎమ్యునరేషన్ చేయించాలని, తగిన నష్టపరిహారంతో పాటు రెండోసారి వెదజల్లేందుకు అవసరమైన విత్తనాలను ఇప్పించాలని రైతాంగం కోరుతోంది. మురుక్కాలులో పూడుకుపోయిన గుర్రపు డెక్క, తూటాకును యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని కోరుతోంది. ఈ నేపథ్యంలో తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ తెనాలి ప్రాంతంలోని పంట కాలువలు, మురుక్కాలువలను సోమవారం సాయంత్రం పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. వారి సమస్యలను విన్నారు. అలాగే అధికారుల నుండి వివరాలను తెలుసుకున్నారు. వారం రోజుల్లోగా మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. మనకి వరి ప్రధాన పంటగా వేసుకోవటం జరిగింది. మరి కొల్లిపరలో ముందస్తుగా వేసుకోవటం జరిగింది. దగ్గరగా మనకి కొల్లిపరలో 14,811 ఎకరాలకు కాను టోటల్గా మరి క్రాప్స్ పడటం జరిగింది. అందులో ప్రధానంగా 13,588 ఎకరాల్లో వరి పంట అనేది 20 నుండి 25 రోజుల వ్యవధిలో యథ పద్ధతిలో వెతుకోవటం జరిగింది. అయితే మెరక భూముల్లో ఎర్లీగా వేసుకున్నటువంటి పొలాల్లో బాగానే ఉంది. కానీ మనం చూసుకున్నట్లయితే దగ్గరగా ఒక 1,500 ఎకరాల్లో 3,000 ఎకరాల్లో ఇనండేషన్ అనేది జరిగింది. కానీ మరి నిన్నటి నుంచి మనకి వాతావరణం పొడిగా ఉండటం వల్ల ఇవాళ కూడా నేను ఫీల్డ్స్కి వెళ్ళొచ్చాను. తేలప్రోలు, నేలపాడు, ఐతానగర్ పొలాలు, అలాగే ఆ డొంకలు, డ్రైనేజ్ ఛానల్స్, ఇరిగేషన్ ఛానల్స్ కూడా, పంట కాలువలు కూడా మేము రైతులతో కలిసి, అలాగే రైతు సేవా కేంద్రం స్టాఫ్తో కలిసి వెళ్ళి పరిశీలించి రావటం జరిగింది. మరి ఈ రోజు నుండి కొంచెం పొడి వాతావరణం వచ్చింది కాబట్టి రైతులు ఎక్కడ
మరి ఆందోళన చెందకుండా నేను ఇప్పుడు చూసినట్లయితే కొంతమంది ఆల్రెడీ ముందస్తుగానే నారుమడి పోసుకున్నారు, నాట్లు వేయటం జరుగుతుంది. అలాగే కొంతమంది ప్రక్క పొలాల్లోనే ఎక్కడెక్కడైతే మరి జెర్మినేషన్ లేదో అక్కడ విత్తనాలు వెదజల్లుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఎద మిషన్ అనేది మనకి ఫీల్డ్లోకి రాదు కాబట్టి వెదజల్లుకుంటున్నారు. అలాగే ఇంకా రైతులు చెప్పిన విషయం ఏంటి అంటే ఒక వారం 10 రోజుల్లో ఇలాంటి పొడి వాతావరణం ఉన్నప్పుడు తప్పనిసరిగా మళ్ళా ఎదకే వెళ్తాము, నారుమడిగి వేసే పరిస్థితి అయితే లేదు అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ రైతులందరూ కూడా నిన్న మనకి సబ్ కలెక్టర్ గారి గ్రీవెన్స్లో కూడా వాళ్ళు ఇచ్చిన అర్జీ ఏంటి అంటే ఏదైనా సబ్సిడీ మీద ఎక్కువ సబ్సిడీ మీద 50% కన్నా ఎక్కువ సబ్సిడీ మీద వరి విత్తనాలు సప్లై చేయగలిగినట్లయితే ఆల్రెడీ కొంత మేము ఖర్చులు పెట్టుకొని నష్టపోయాం కాబట్టి విత్తనం ఖర్చు అయినా డిపార్ట్మెంట్ తరపున రైతు సేవా కేంద్రాల ద్వారా ఇచ్చినట్లయితే కొంత వెసులుబాటుగా ఉంటుందని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే మరి రైతులందరూ కూడా మరి ఎవరికి వారు వాళ్ళకున్న అనుకూలమైన పరిస్థితులను బట్టి ఈ విధంగా రీసోయింగ్కి వెళ్ళటం జరుగుతుంది.